వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భేషుగ్గా సాగు చేసుకునే పంట ఆముదం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ప్రకాశం జిల్లాలో అధికంగా సాగవుతుంది. సాధారణంగా ఈ పంటను ఖరీఫ్లో సాగు చేస్తూ ఉంటారు రైతులు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, గతి తప్పిన వర్షాల కారణంగా ఖరీఫ్లో కూడా సమస్యలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెట్టను తట్టుకుని అతి తక్కువ కాలంలో అధిక దిగుబడులను ఇచ్చే నూతన వంగడాలను రూపొందించింది భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ. ఇటీవల విడుదల చేసిన పలు రకాల్లో ICH5 రకం క్షేత్రస్థాయిలో అధిక దిగుబడులను నమోదు చేస్తోంది. దేశంలో పండించే నూనె గింజల పంటల్లో ఆముదం సాగుకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు ఈ పంటను సాగులో చిట్టచివరి అవకాశంగా భావించేవారు. కాని నేడు పరిస్థితులు మారాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు రావడం, నీటి ఎద్దడిని తట్టుకుని మెట్ట ప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా మారడంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు తోడు గతి తప్పిన వర్షాల కారణంగా పంటలో చీడపీడలు ఆశించి దిగుబడిని తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిక వర్షాలు, బెట్ట పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే అనేక రకాలను రూపొందించి ఇటీవల విడుదల చేసింది భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ. అయితే అందులో ICH5 రకం క్షేత్రస్థాయిలో అధిక దిగుబడులను నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా ప్రాంతాల్లో వర్షాధారంగా పండించేందుకు ఈ రకం అనువైంది. నీటి వసతి కింద 4 నెలల పంటగా పండించుకునే అవకాశముంది. ఈ రకం ఎండు తెగులు, పచ్చదోమ, వేరుకుళ్లును తట్టుకుంటుంది. గింజలో నూనె 46 నుండి 48% వరకు ఉంటుంది. ఈ రకం గుణగణాల గురించి ఆ సంస్థ సీనియర్ శాస్త్రవేత్త మంజునాథ్ ద్వారా తెలుసుకుందాం. ఆముదము పంట అనేపాటికి మన దక్షిణ భారతంలో ఇది బెట్ట ప్రాంతాల్లో అంటే వర్షాధారం ప్రాంతాల్లో ఎక్కువ రైతులు పండిస్తున్నారు. ఆముదము మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. ఈ వాతావరణ మార్పులు ఉన్న పరిస్థితుల్లో కూడా ఆముదము మంచి పంట. ఎందుకంటే దీంట్లో ఖర్చు తక్కువ, రిస్క్ తక్కువ, మళ్ళీ దిగుబడి కూడా కనీసం మనకి ఎకరానికి 5-6 క్వింటాల్ ఎకరానికి వచ్చే అవకాశం ఉంది బెట్ట పరిస్థితుల్లో కూడా. సో ఈ సందర్భంగా ఇప్పుడు మన దగ్గర ICH5 అనే హైబ్రిడ్ చాలా బాగుంది. రైతులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూస్తే రైతుల దగ్గర ఇది హైబ్రిడ్ 5 నుంచి 6-7 క్వింటాళ్ళు బెట్ట పరిస్థితుల్లో కూడా ఉంది. కొంచెం వర్షాలు కొంచెము సాధారణంగా నార్మల్గా వచ్చాయంటే 10-12 క్వింటాలు కూడా ఎకరానికి అవుతుంది. ఈ హైబ్రిడ్ 2021 డిసెంబర్లో రిలీజ్ అయిందండి. సో దీని హైబ్రిడ్ సీడ్ మన భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్లో దొరుకుతుంది. అలాగే అనంతపురంలో రాయలసీమ అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ అనే ఒక FPO వాళ్ళు కూడా ప్రొడక్షన్ చేస్తున్నారు. ఈ కిలో సీడు 425 రూపాయలండి. మనకి ఒక ఎకరానికి వచ్చి 2 కిలోలు సీడ్ అవసరం. అంటే 850 రూపాయలు సీడ్ ఖర్చు పెడితే ఒక ఎకరానికి సరిపడా సీడ్ ఉంటుంది. సో ఆముదం ఎప్పుడే కానీ మనము సాల్కి 3 నుంచి 4 అడుగులు, మొక్కకి 1.5 నుంచి 2 అడుగులు వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ ICH5 అనే హైబ్రిడ్ బాగా బెట్టగా బాగా తట్టుకుంటుంది. దీంట్లో తెగులు కూడా వెండి తెగులు కానీ ఎరుకులు తెగులు కూడా వచ్చే అవకాశం లేదు. ఎర్రకాండము ఉంటుందండి, ఎర్రకాండం ఉంటుంది. మళ్ళీ గెలలు కూడా ముళ్ళులు తక్కువ ఉంటాయి. ఈ ముళ్ళులు తక్కువ ఉండడం వల్ల లేబర్స్ కూడా కోత సమయంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉందని అంటున్నారు. ఎకరానికి కనీసం 6 నుంచి 7 క్వింటాల అవకాశం ఉంటుంది. మళ్ళీ దీంట్లో గెల కూడా మొదటి గెల చాలా బాగా నిండుగా వస్తుందండి. పంటకాలము ఇది మొదటి గెల మనకి వర్షాధారంకి అయితే 100 రోజుల నుంచి 105 రోజుల్లో వస్తుందండి. అదే మన నీటి సదుపాయం కింద పెట్టుకుంటే 110 నుంచి 115 రోజులకి మనకి మొదటి గెల వచ్చే అవకాశం ఉంటుంది. రెండో గెల 125 నుంచి 130 రోజులకి వస్తుంది. మూడో గెల మళ్ళీ 140-150 రోజులకి వస్తుంది. 180 రోజులకి అంటే 6 నెలలు పెట్టుకోగలిగితే మనకి 4 గెలలు వచ్చే అవకాశం ఉంటుంది. 8 నుంచి 12 క్వింటాల అవకాశం ఉంటుంది మన వర్షాన్ని బట్టి, భూమిని బట్టి, మన యాజమాన్య పద్ధతులను బట్టి. అదే మనం ఇరిగేషన్లో డ్రిప్లో అయితే తక్కువ నీళ్లు తీసుకుంటుంది ఆముదం ఎప్పుడే కానీ, మనకి ఎక్కువ వాటర్ అవసరం లేదు. డ్రిప్లో పెట్టుకున్నప్పుడు 4 నెలలకి 8 క్వింటాలు ఒక ఎకరానికి వచ్చే అవకాశం ఉంటుంది. మనం 6 నెలలు కానీ 8 నెలలు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు ఎకరానికి 15 నుంచి 20 క్వింటాల్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆముదం. ఇంకా ఆముదం రేటు చూస్తే ప్రస్తుతానికి 5,700 నుంచి 6,000 దాకా ఉందండి.
కొంచెము కొన్ని ఏరియాల్లో కొంచెం సీజన్ బట్టి కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి. పెట్టుబడి ఎకరానికి చూస్తే మనకు వర్షాధారం పంట అయితే కుటుంబ సభ్యులే గిన్న అన్నీ చేసుకోగలిగితే గిన్న ఎకరానికి 10,000 అవుతుందండి ఖర్చు. అదే మనం లేబర్స్ పైన డిపెండ్ అయితే గిన్న ఎకరానికి 15 నుంచి 20,000 అయ్యే అవకాశం ఉంటుంది ఎకరానికి ఖర్చు. అందుకనే ఎక్కువ కాదు. దీంట్లో వైరస్ తెగులు లేవు, బ్యాక్టీరియల్ తెగులు లేవు. ఎరువులు అనేపాటికి ఆముదములు ఎక్కువ అవసరం లేదండి. మనం దుక్కి అంటే మనం సీడ్ సోయింగ్ విత్తనము నాటుకునేటప్పుడు ఎకరానికి ఒక 25 కిలోలు డిఏపి, ఒక 15 కిలోలు పొటాష్ వేసుకుంటే మళ్ళీ దాంతో సల్ఫర్ జిప్సమ్ కానీ కొంచెం మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మొదటి గెల కోసిన తర్వాత కూడా మనకి వర్షం వచ్చినా కానీ నీటి సదుపాయం ఉన్నా కానీ మొదటి గెల కోసిన తర్వాత మళ్ళీ ఎకరానికి ఒక 20 కిలోలు యూరియా, ఒక 15 కిలోలు పొటాషు, కొంచెం సల్ఫర్, సూక్ష్మ పోషకాలు వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సస్య రక్షణను చూస్తే దీంట్లో ముఖ్యంగా లద్దె పురుగు, నామాల పురుగు అంటారు, దాసర పురుగు అంటారు. అంటే పొగాకు లద్దె పురుగు, మళ్ళీ దాసర పురుగు రెండే ముఖ్యంగా వస్తాయి. ఎమామిక్టిన్ బెంజోయిట్ 1 అని ఉంటుంది. అది 1 గ్రాము 1 లీటర్కి వేసుకొని స్ప్రే చేయగలిగితే మంచి కంట్రోల్ ఉంటుందండి పెస్ట్ డిసీజెస్. సైక్లోన్ తుఫాను వచ్చే పరిస్థితి ఉంది, వారం 10 రోజులు వర్షం కంటిన్యూ ఉంటుంది అనే పరిస్థితిలో మనము ప్రొపనోకోజాల్ అనే మందుని 1 ml 1 లీటర్కి వేసుకొని గెలలకి పిచికారీ చేసుకోగలిగితే మనం బూజు తెగులు కూడా తగ్గించే అవకాశం ఉందండి.